హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నా క్యాంటీన్ల గురించి అయితే కీలకమైన అప్డేట్ రావడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి అయితే డేట్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నా క్యాంటీన్లో ప్రారంభానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తొలి దశలోనే 183 క్యాంటీన్లను ప్రారంభించాలని టార్గెట్గా అయితే పెట్టుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు అయితే చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనులైతే ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించిన టెండర్లను పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించాలను జారీ చేసింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే క్యాంటీన్లలో ఐఓటీ డివైజులు ఏర్పాటు చేయడంతో పాటుగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం 7 కోట్లను ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్లు బిల్లులు చెల్లింపు కోసం మరో 65 కోట్లను కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలోనే ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం అయితే సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచారు అధికారులు. ఈ నెల 22 టెండర్లకు చివరి రోజు కాగా ఈ నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తారు. అలాగే అన్నా క్యాంటీన్లు పేరుతో ట్రస్ట్ కూడా ప్రారంభించబోతోంది. ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేసే పనులు అయితే ఉన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలను సేకరించాలని, వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఎవరైనా వారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అయితే అందవచ్చని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలు స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అక్కడ భోజనం కూడా అందుబాటులోకి రావడం అయితే జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలో కూడా కొందరు టీడీపీ నేతలు వారి నియోజకవర్గాలలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతిరోజు పేదలకు భోజనం అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. వీటిని మినహాయించి ఇప్పుడు మరికొన్ని క్యాంటీన్లను చేసే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదవాడికి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకి ఎంతో రుచికరమైన భోజనాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. అన్నా క్యాంటీన్లలో ధరల విషయానికి వస్తే గతంలో నడిపిన అన్నా క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకి టిఫిన్ భోజనం అందించేవారు. కొత్తగా ఓపెన్ కాబోతున్న అన్నా క్యాంటీన్లలో ధరలు ఎలా ఉండబోతున్నాయని చర్చ కూడా ఉంది. అయితే అన్నా క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం లభించనుంది. కేవలం 10 రూపాయలకే 2 పూటల కడుపు నిండా ఫుడ్ తినొచ్చని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు గారు.